ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ విశ్రాంతినిచ్చే రోజుగా ఉంది. మీ జీవిత భాగస్వామి మద్దతు మరియు సహవాసం భావోద్వేగ బలాన్ని అందిస్తుంది మరియు మీ బంధాన్ని పెంచుతుంది. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. మీరు గర్వంగా భావిస్తారు. మీ చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఏదైనా కొనాలని మీరు ఆలోచిస్తారు. మీ తల్లి బాధ్యతలను తీవ్రంగా తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అజాగ్రత్త ఆమెను బాధ పెడుతుంది. స్నేహితులతో సమయం గడపడం మీకు మానసిక ఉపశమనం కలిగిస్తుంది మరియు మీ రోజును సులభతరం చేస్తుంది. మీరు పాత కేసు గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందవచ్చు. ఈరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి మీరు ఉత్సాహంగా ఉంటారు. ప్రత్యర్థి మిమ్మల్ని అభినందించవచ్చు. మీ భయాలు తొలగిపోతాయి. ఈరోజు కొత్త శక్తి మరియు పెద్ద ఆలోచనలతో నిండి ఉంటుంది. మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి లేదా పెద్ద అడుగు వేయడానికి ఉత్సాహంగా ఉండవచ్చు. అవకాశం నిజమైనది, కానీ దానిని సులభంగా అంగీకరించకపోవచ్చు. ఇతరులు మీ ప్రణాళికలను ప్రశ్నించవచ్చు లేదా మీ స్థానాన్ని సవాల్ చేయవచ్చు. మీ ఈ వ్యతిరేకతను ఓటమిగా తీసుకోకండి, బదులుగా ఇది మీ ఆలోచనలకు తగిన అర్హత ఉందని సూచిస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా మరియు స్పష్టంగా ఆలోచిస్తున్నారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. భావోద్వేగ పరంగా స్పందించకుండా ఉండండి మరియు వాస్తవాలు, క్రమశిక్షణ మరియు మీ పరిమితులపై దృష్టి పెట్టండి. ఈరోజు ప్రేమ కంటే సంబంధాలకు ఎక్కువ స్పష్టత మరియు సమతుల్యత అవసరం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే అహంకారం తలెత్తవచ్చు, కాబట్టి మాటలను మరియు స్వరంపై శ్రద్ధ వహించండి. మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చర్చించే అవకాశం ఉంది. ఒంటరి మహిళల జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అకస్మాత్తుగా ప్రవేశించవచ్చు. వ్యాపారం మరియు ప్రజా వ్యవహారాల్లో పాల్గొన్న వ్యక్తులకు గొప్ప అవకాశాలు ఉండవచ్చు. మీరు అకస్మాత్తుగా ఒక కొత్త ఒప్పందం లేదా ప్రాజెక్టు పొందవచ్చు. భాగస్వామ్యంలో వాదనలు మానుకోండి మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు సాహసోపేతమైన మరియు శీఘ్ర నిర్ణయాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. రోజువారీ ఆదాయం లేదా వ్యాపార లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. పరిశోధన లేకుండా ప్రమాదకర పెట్టుబడికి దూరంగా ఉండండి. కాగితపు పనిని జాగ్రత్తగా చేయండి. ఒక చిన్న పొరపాటు నష్టాన్ని కలిగిస్తుంది. మీ వ్యవహారాలు, నైపుణ్యాలు ఈరోజు ఆర్థిక లాభానికి ప్రధాన కారణం అవుతాయి. నడుము మరియు మూత్ర సంబంధిత సమస్యలపై శ్రద్ధ వహించండి. శరీర వేడి పెరగవచ్చు, నీటి కొరత ఉండవచ్చు. వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక నొప్పి లేదా ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు అవసరం. ఉద్యోగపరంగా స్థాన చలనానికి చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న బదిలీ లేదా పదోన్నతి విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినా మీరు సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాల స్థిరత్వం కనిపిస్తుంది. ఖర్చులను నియంత్రిస్తే భవిష్యత్తు ప్రణాళికలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. కీళ్ళ నొప్పులు బాధించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తేలికపాటి వ్యాయామం, సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. సమయపాలన పాటిస్తే అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. తులారాశి వారికి ఈరోజు కొత్త శక్తి మరియు అవకాశాలను తెస్తుంది. మీరు కొత్త ప్రేరణ అనుభవిస్తారు. మీ ఆకాంక్షల వైపు ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి మరియు మీరు ప్రేమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పని విషయంలో మీరు సమాచారంతో కూడిన మరియు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ సృజనాత్మకత కూడా గరిష్ట స్థాయిలో ఉంటుంది. కళాత్మక మరియు సాహస సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనండి. అయితే చిన్న విషయాలపై దృష్టి పెట్టకండి, ఎందుకంటే అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చిన్న సమస్యలు కూడా సానుకూల దృక్పథంతో చూడండి మరియు మీ చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహించండి. ఆరోగ్య స్పృహతో ఉండండి మరియు మీ దినచర్యల క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేర్చుకోండి. మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి ఇది మీకోసం కొంత సమయం కేటాయించాల్సిన సమయం. మీ ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది శుభప్రదమైన సమయం. అదృష్టం మీ వైపు ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. ఈరోజు మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కోపం ఎవరితోనైనా విభేదాలకు దారితీయవచ్చు. మీ ప్రత్యర్థులు ఇబ్బందులకు గురి చేయవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. నీటికి దూరంగా ఉండండి. మీ రహస్య విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు.
మీ లోపాలను అంగీకరించి మెరుగుదలలు చేయడం ద్వారా మీరు మీ కార్యకలాపాలను మరింత క్రమ పద్ధతిలో నిర్వహించగలుగుతారు మరియు మీ ఖ్యాతిని పెంచుకోగలుగుతారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడం వల్ల మీ ఆశలు బలపడతాయి. సీనియర్ల ఆశీస్సులు అలాగే ఉంటాయి. ఏ పరిస్థితుల్లోనైనా పరధ్యానాన్ని నివారించండి. పొరుగువారితో లేదా దగ్గరి బంధువులతో వివాదం సాధ్యమే. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనండి. మీరు విజయం మరియు సంతృప్తి అంచనా ఉన్నారు. సుదీర్ఘ పోరాటం, కృషి లేదా ఒక ప్రధాన లక్ష్యం ఇప్పుడు దాని పరాకాష్ఠకు చేరుకుంటుంది. మీరు పూర్తిగా జరుపుకోవడానికి చాలా అలసిపోయినప్పటికీ సాఫల్య భావన ఉంది. ఈ ప్రయాణానికి అపారమైన ఓర్పు మరియు స్థిరమైన స్వీయ నిరూపణ అవసరం. ఇది మిమ్మల్ని కొంత జాగ్రత్తగా ఉంచింది. మీరు ఇప్పటికీ మీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ మీలో ఒక భాగం ఇప్పటికీ కొత్త అడ్డంకిని ఆశిస్తుంది. ఇప్పుడు శక్తి మారుతుంది. కొత్త ప్రేరణ తరంగం మిమ్మల్ని మళ్ళీ ముందుకు నెడుతుంది. ఇబ్బందులను నివారించే బదులు మీరు అకస్మాత్తుగా కొత్త ఆవిష్కరణలు లేదా కొత్త అడుగు వేయాలనే కోరికను అనుభవిస్తారు. మీరు సంకోచాన్ని వదిలించుకున్న వెంటనే మీ పని వేగవంతం అవుతుంది. ఈరోజు మీరు ఇతరులతో కలిసి పనిచేసే విధానంలో మరియు మీ భవిష్యత్తును నిర్మించుకునే విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. మీరు చాలా ఓపికగా ఉన్నారు మరియు విభిన్న అభిప్రాయాలను మరియు వ్యక్తులను సమన్వయం చేయడానికి మీ సాయశక్తులా ప్రయత్నించారు. మీ కృషి కొనసాగుతుంది మరియు పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి మీరు అనేక రాజీలు చేసుకున్నారు. కానీ సమతుల్యత వెనుక ఇప్పుడు ఏదో దాని పరిమితులను చేరుకుంది. ఏదైనా కొత్త విధానం, భాగస్వామ్యం లేదా భాగస్వామ్య నిర్మాణం ఇకపై మీ పెరుగుదలతో సరిపెట్టుకోదు. ఇప్పుడు మార్పు అనివార్యంగా కనిపిస్తుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే పతనం కాదు, వృద్ధిలో సహజమైన భాగం. మరింత దృఢమైన పునాదికి దారితీయడానికి పాత దృక్పథాన్ని లేదా ఆలోచన విధానాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఈ మార్పును ప్రతిఘటన లేకుండా అంగీకరించండి మరియు దానిని సహజంగా జరగనివ్వండి. ప్రతికూల పిల్లల ప్రవర్తన కనుగొనడం ఆందోళన కలిగిస్తుంది, కానీ మీరు సమస్యను తెలివిగా సంప్రదించాలి. వ్యక్తిగత కట్టుబాట్లు మీ కార్యాలయంలో ఎక్కువ సమయం కేటాయించకుండా నిరోధిస్తాయి, కానీ చాలా పనులు ఫోన్ కాల్స్ మరియు పరిచయాల ద్వారా సాధించబడతాయి. ఆదాయం కొద్దిగా నెమ్మదిగా ఉన్నప్పటికీ ఆదాయ వనరులు బయటపడతాయి. సాఫ్ట్వేర్ నిపుణులు గణనీయమైన లాభాలను చూడవచ్చు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు మరియు మధుమేహం కోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయించుకోండి. నిర్లక్ష్యం మానుకోండి మరియు స్థిరమైన దినచర్యను కొనసాగించండి. ఈరోజు మీకు ఆర్థికంగా గతంలో కంటే మెరుగైన రోజుగా ఉంది. కొత్త ఆదాయ వనరులు వెలువడే అవకాశం ఉంది మరియు పెండింగ్లో ఉన్న నిధుల విడుదల ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయం తీసుకుంటే తెలివిగా ముందుకు సాగండి. మీ చురుకుదనం మరియు తెలివితేటలు పనిలో ప్రశంసించబడవచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల మీ గుర్తింపు మరియు గౌరవం పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికగా మరియు ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తుంది. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు సాధారణమే, కానీ అధికంగా పరిగెత్తడం వల్ల అలసట వస్తుంది. తగినంత విశ్రాంతి మరియు సమతుల్య దినచర్య ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మ పరిశీలన మరియు స్వీయ ఆలోచనలకు కొంత సమయం కేటాయించండి. ఇది మానసిక ప్రశాంతతను తెస్తుంది మరియు అనేక సమస్యలను కూడా పరిష్కరించవచ్చు. మీ పిల్లల విజయం ఆనందాన్ని తెస్తుంది. వ్యక్తిగత సమస్య కూడా పరిష్కరించబడే అవకాశం ఉంది. మీ స్వంత ముఖ్యమైన పనులను ఇతరులు అడ్డుకోవచ్చని గుర్తుంచుకోండి. అవసరమైనప్పుడు కొంచెం స్వార్థపూరితంగా ఉండడం ముఖ్యం. అలాంటి బేరసారాలకైనా దూరంగా ఉండండి. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, కానీ మీరు పరిస్థితిని తెలివిగా నిర్వహిస్తారు. పెండింగ్లో ఉన్న ఏదైనా పనులు కూడా పూర్తి కావచ్చు. దిగుమతి ఎగుమతి సంబంధిత కార్యకలాపాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయడం వల్ల వారు త్వరగా వారి లక్ష్యాలను చేరువవుతారు. భార్యాభర్తల మధ్య కొన్ని చేదు మరియు తీపి వాదనలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారం కుటుంబ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఒక రహస్యం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల కొన్ని గొడవలు జరగవచ్చు. అదేవిధంగా ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరగవచ్చు. మీరు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.
మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.